ఓకే, లాస్ట్ వీడియోస్ మనం కాచీస్ మీన్ వాల్యూ థీరం స్టేట్మెంట్ ప్రూఫ్ చూసినాం. సో కాచీస్ మీన్ వాల్యూ థీరం మీద ప్రాబ్లమ్స్ చూద్దాం. సో ఇంపార్టెంట్ థీరమ్స్ అండి, 3 థీరమ్స్ థర్డ్ యూనిట్లో మనకి. ద కాచీస్ మీన్ వాల్యూ థీరం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్ ఇచ్చాను, జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఈ పవర్ మైనస్ ఎక్స్. షో దట్ ద E is the arithmetic mean between A and B, and C is the అండి. Show that the C is the arithmetic mean between A and B. Arithmetic mean అంటే అండర్ ఎడిషన్ తోటి A and B అంటే A plus B by 2 అని రావాలి. C అనేది C is the arithmetic mean అంటే అండర్ A B మధ్యలో అంటే C is equals to A plus B by 2 వాల్యూ రావాలంట. ఓకే, A and B కాబట్టి A and B అంటుంది కాబట్టి ఇంటర్వెల్ కూడా A and Bనే అవుతుంది. సో ఎఫ్ అండ్ జీ అంటే ఈ పవర్ ఎక్స్ ఇచ్చిండు అంటే కంపల్సరీ డిఫరెన్షియబుల్ అవుతుంది కాబట్టి అది కంటిన్యూస్ అవుతుంది. కంటిన్యూస్ డిఫరెన్షియేషన్ రాస్తారు ఇక్కడ. కంటిన్యూస్ ఎఫ్ అండ్ జీ ఆర్ కంటిన్యూస్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు డిఫరెన్షియేషన్ రాసిండు. ఎఫ్ ఈ పవర్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఈ పవర్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఈ పవర్ మైనస్ ఎక్స్ డిఫరెన్షియేషన్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్. సో ఆటోమేటికల్లీ డిఫరెన్షియబుల్ కంటిన్యూస్ అయింది, డిఫరెన్షియబుల్ అయింది. నాట్ ఈక్వల్స్ టు 0 కావాలి కదా, చెక్ చేసుకోండి ఒకసారి. జీ డాష్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్, ఎనీథింగ్ పవర్ 0, ఇట్స్ వాల్యూ 1 కదా. అంటే దీంట్లో 0 సబ్స్టిట్యూట్ చేసినా కానీ మనకు 1 వస్తుంది. సో కంపల్సరీ విచ్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. ఓకే, జీ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 వచ్చింది కాబట్టి సాటిస్ఫైస్ కాచీస్ మీన్ వాల్యూ థీరం. బై ద కాచీస్ మీన్ వాల్యూ థీరం సాటిస్ఫై అవుతుంది. నౌ వీ హౌ టు అప్లై కాచీస్ మీన్ వాల్యూ థీరం. సో కాచీస్ మీన్ వాల్యూ థీరం అప్లై చేస్తున్నాం. ఎఫ్ డాష్ ఆఫ్ సి అంటే ఈ పవర్ సి, జీ డాష్ ఆఫ్ సి మైనస్ ఈ పవర్ మైనస్ సి, ఈ పవర్ బి మైనస్ ఈ పవర్ ఏ, ఈ పవర్ ఏ మైనస్ ఈ పవర్ మైనస్ ఏ మైనస్ ఈ పవర్ మైనస్ ఏ. ఓకే, ఈ పవర్ మైనస్ సి నడిచి తీసుకెళ్తే ప్లస్ సి, సి ప్లస్ సి ఈ పవర్ 2c అవుతుంది అండి. ముందు మైనస్ ఉంటుంది ఓన్లీ, ప్లస్ 2c అది. లేకుంటే కిందికి తీసుకొచ్చి ఈ పవర్ మైనస్ సినే పైకి తీసుకెళ్తాం. ఈ పవర్ ప్లస్ సి అంటే ఈ పవర్ మైనస్ 2c అని రాసారు ఇక్కడ, కాదండి ఈ పవర్ ప్లస్ 2cనే. సో ఈ పవర్ బి మైనస్ ఈ పవర్ ఏ అలాగే ఉంటుంది. కింద ఈ పవర్ మైనస్ బి ఉంది కదా, 1 ఈ పవర్ బి అని రాస్తారు. హియర్ ఈ పవర్ మైనస్ ఏ ఉంది కాబట్టి 1 ఈ పవర్ ఏ అవుతుంది వస్తుంది. దీన్ని ఎల్సిఎం చేస్తున్నాం, చూసుకోండి ఒకసారి. ఇక్కడ ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది, ఈ పవర్ ఏ మైనస్ ఈ పవర్ బి డివైడెడ్ బై ఈ పవర్ ఏ ఇంటూ బి. ఈ పవర్ ఏ ఇంటూ ఈ పవర్ బి పైకి వెళ్తుంది మనకి, అంటే ఈ పవర్ ఏ ప్లస్ బి అవుతుంది. ఇక్కడ అక్కడ ఈ పవర్ ఏ ప్లస్ బి అవుతుంది, ఇక్కడ ఈ పవర్ ఏ, ఇక్కడ ఈ పవర్ ఏ మైనస్ ఈ పవర్ బి క్యాన్సిల్ అయిపోతుంది, ఈ పవర్ ఏ మైనస్ ఈ పవర్ బి క్యాన్సిల్ అయిపోతుంది. పైకి వెళ్ళేసరికి ఓన్లీ ఈ పవర్ 2c ఈక్వల్స్ టు ఈ పవర్ ఏ ప్లస్ బి. బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ కూడా ఈక్వల్గా 2c ఈక్వల్స్ టు ఈ ఏ ప్లస్ బి, c ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి బై 2. c ఈజ్ ద ఆర్థమెటిక్ బిట్వీన్ ఏ అండ్ బి. అన్నిట్లలో ఒకటే ప్రాసెస్, కాకుంటే కొన్ని ప్రాబ్లమ్స్ మోడల్ డిఫరెంట్ వస్తాయండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చిండు, జీ ఆఫ్ ఎక్స్ ఇచ్చిండు, కంటిన్యూస్ అన్నాడు, డిఫరెన్షియబుల్ అన్నాడు, అండ్ జీ డాష్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్స్ అయింది. 3 కండిషన్స్ సాటిస్ఫై అయినాయి కాబట్టి కాచీస్ మీన్ వాల్యూ థీరం అప్లికబుల్ అయింది. సింప్లిఫై చేస్తున్నాం అండి ఇక్కడ, ఓన్లీ సింప్లిఫికేషన్ ఇదంతా. సో ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ వచ్చేసింది మనకి. అండ్ దెన్ హియర్ Cauchy's mean value theorem, we write f of x and g of x has. First question x square x, second question sin x cos x. ఇక్కడ కూడా షో దట్ ద ఇన్ ఈచ్ కేస్ c is an arithmetic between a and b అంటుంది. సేమ్ సెకండ్ క్వశ్చన్ చేస్తుండే ఇక్కడ sin f of x ఈక్వల్స్ టు sin x అంటుండే అండ్ g of x ఈక్వల్స్ టు cos x అని క్లోజ్ ఇంటర్వెల్. సో sin x cos x అంటే ఆటోమేటికల్లీ కంటిన్యూస్ అవుతుంది అండ్ దెన్ డిఫరెన్షియబుల్ అవుతుంది, నాట్ ఈక్వల్స్ టు కూడా పాసిబుల్ అవుతుందండి, అంటే 0 కాదు. సో ఓకే, క్లోజ్ ఇంటర్వెల్ ఏ కామా బీగినే కాబట్టి సో నాట్ ఈక్వల్స్ టు 0. నౌ కాచీస్ మీన్ వాల్యూ థీరం అప్లై అవుతుంది. బై కాచీస్ మీన్ వాల్యూ థీరం ఎఫ్ డాష్ ఆఫ్ సి బై జీ డాష్ ఆఫ్ సి ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ డివైడెడ్ బై జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ. సో ఎఫ్ డాష్ ఆఫ్ సి అంటే కాస్ సి అంట, జీ డాష్ ఆఫ్ సి అంటే మైనస్ సైన్ సి. ఇయర్ అబౌవ్ ఉంది సైన్ బి మైనస్ సైన్ ఏ, కాస్ బి మైనస్ కాస్ ఏ. ఓకే, ఒకసారి అబ్జర్వ్ చేయండి, సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా 2 cos c plus d by 2 sin c minus d by 2 cos c minus cos d minus 2 sin c plus d by 2 sin c minus d by 2 రెండు సైన్లే ఉంటాయి. 2 cos b వాల్యూ ఏ వాల్యూ కాబట్టి b plus a by 2 b minus a by 2 sin. ఓకే, ఏమేం క్యాన్సిల్ అయిపోతుంది, sin b minus a by 2 sin b minus a by 2 2 క్యాన్సిల్ అయిపోతుంది ఓన్లీ. ఓకే, ఇక్కడ ఉండే మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. cos by sin ఇట్స్ కాట్ రాసిరు. ఓకే, కాట్ రాసాక హియర్ ఏం మిగిలిందండి రిమైనింగ్ టర్మ్. హియర్ కాట్ సి ఈక్వల్స్ టు కాస్ బై సైన్ కాట్ ఏ బై కాట్ క్యాన్సిల్ అయితే సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి బై 2.
చూసుకోండి ఒకసారి. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఎక్స్ అండ్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ రెండు క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సెకండ్ క్వశ్చన్ చేసినాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు సైన్ ఎక్స్, జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు కాస్ ఎక్స్ డిఫరెన్షియేషన్ చేసి ఇక్కడ మాత్రం ఫార్ములా అండి. ఈ ఫార్ములా ఒకటి గుర్తుంటేనే ఇక్కడ మీకు పాసిబుల్ అవుతుంది. sin c minus sin d, 2 cos c plus d by 2 sin c minus d by 2, cos c minus cos d, 2 sin c plus d by 2 sin c minus d by 2. క్యాన్సిల్ అవుతున్నాయి. sin by cos, cos by sin cot అవుతుంది. హియర్ cos by sin cot అవుతుంది. cot క్యాన్సిల్ అయిపోయి ఇట్స్ రిమైనింగ్ వాల్యూ c ఈక్వల్స్ టు a plus b by 2. ఆటోమేటిక్ ప్రోగ్రెషన్. ఓకే okay and then another one, if the Cauchy's mean value theorem, we f of x equals to root x, g of x equals to 1 by root x, then show that c is the geometric mean between a and b. c అనేది geometric mean between a and b. Here a and b are being positive. a and b are అంటే positives అంట. then f of x equals to root x, g of x equals to 1 by root x ఇక్కడ ఇచ్చిందండి. సో జామెట్రిక్ మీన్ బిట్వీన్ ఏ అండ్ బి అని అంటే ఇప్పుడు ఇంతకుముందుకేమో ఆర్థమెటిక్ మీన్ కాబట్టి ఏ ప్లస్ బి బై 2. జామెట్రిక్ మీన్ అంటే రూట్ ఏబి అండి. ఓకే అది ప్రూవ్ చేయమంటుంది మనకి. ఎనీవే ఫస్ట్ ఆఫ్ ఆల్ విచ్ ఈస్ అన్ కంటిన్యూస్, విచ్ ఈస్ అన్ ఆటోమేటికలీ డిఫరెన్షియబుల్. హౌ రూట్ ఎక్స్ డిఫరెన్షియేషన్ 1 by 2 root x. g dash of x 1 by root x అంటే రూట్ ఎక్స్ని పైకి తీసుకెళ్తున్నా అండి. అంటే x పవర్ మైనస్ 1 by 2 కదా. సో మైనస్ 1 by 2 డిఫరెన్షియేషన్. సో n విచ్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ x పవర్ n మోడల్లో ఉంది. x పవర్ n డిఫరెన్షియేషన్ n ఇంటూ x పవర్ n మైనస్ 1. హియర్ n ఈజ్ వాట్ అండి, మైనస్ 1 by 2 ఇంటూ x పవర్ మైనస్ 1 by 2 మైనస్ 1 మైనస్ 3 by 2. ఓకే దిస్ ఈజ్ సింప్లిఫై చేస్తుంది చూడండి ఒకసారి. మైనస్ పైన రాసి x పవర్ 3 by 2 కింద తీసుకొస్తే 1 by 2x పవర్ 3 by 2 అంటే వీ హ్యావ్ టు రిటర్న్ 2x రూట్ x అని రాసిండు. సో విచ్ ఈస్ ఆటోమేటికలీ డిఫరెన్షియబుల్ ఏ కామా బి. డిఫరెన్షియబుల్ అయింది నాట్ ఈక్వల్స్ టు 0 అండి. g dash of x అనేది నాట్ ఈక్వల్స్ టు 0 కాబట్టి కంపల్సరీ ఎగ్జిస్ట్ అవుతుంది. కంటిన్యూస్ అవుతుంది, డిఫరెన్షియబుల్ అయింది, నాట్ ఈక్వల్స్ టు 0 అయింది కాబట్టి Cauchy's మీన్ వాల్యూ థీరం అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే Cauchy's మీన్ వాల్యూ థీరం f dash of c by g dash of c ఈక్వల్స్ టు f of b minus f of a divided by g of b minus g of a. సో f dash of c ఈక్వల్స్ అంటే 1 by 2 root c అండ్ g dash of c ఈక్వల్స్ టు ఇక్కడ చూసుకోండి 1 by 2 root c ఇంటూ c మైనస్ ఉంటుంది ముందు. f of b అంటే రూట్ b, f of a అంటే రూట్ a. ఇది 1 by root b 1 by root a. సో c రూట్ c క్యాన్సల్, 2 c కూడా క్యాన్సల్, పైకి మైనస్ c అటు పైకి వెళ్తుందండి. ఇక్కడ మైనస్ c అలాగే ఉంటుంది. నెక్స్ట్ స్టెప్లో కిందది ఎల్సిఎం చేస్తున్నాం చూడండి ఒకసారి. 1 by root b 1 by root a కదా. క్రాస్ మల్టిప్లై చేసుకున్నాం అనుకోండి. హియర్ రూట్ ఏ వస్తుంది, హియర్ రూట్ బి వస్తుంది. రూట్ ఏ మైనస్ రూట్ బి డివైడెడ్ బై రూట్ బి ఇంటూ రూట్ ఏ. ఓకే హియర్ రూట్ బి మైనస్ రూట్ ఏని మైనస్ అని కామన్ తీస్తున్నాం అంటే రూట్ ఏ మైనస్ రూట్ బి. సో పైన ఉన్న రూట్ ఏ మైనస్ బి, కింద ఉన్న రూట్ ఏ మైనస్ రూట్ బి క్యాన్సిల్ అయిపోతుంది. కింద ఓన్లీ రూట్ ఏబి ఉంటుందండి, అక్కడ పడలేదు. రూట్ ఏబి ఉంటుంది. ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. సి ఈక్వల్స్ టు రూట్ ఏ ఇంటూ రూట్ బిని వీ హ్యావ్ టు రిటర్న్ సి ఈక్వల్స్ టు రూట్ ఏబి. సి ఈక్వల్స్ టు root AB. So which is nothing but a arithmetic progression, which is nothing but a geometric progression. Thus Cauchy's mean value theorem అప్లై చేయడానికి ఇంకొక ప్రాబ్లం ఉందండి, చెప్పేస్తే మీన్ వాల్యూ థీరం కంప్లీట్ అవుతుంది టాపిక్. కంటిన్యూస్, డిఫరెన్షియబుల్స్ అండ్ దెన్ నాట్ ఈక్వల్స్ టు 0, f dash of c ఈక్వల్స్ టు g dash of c అప్లై చేసుకుంటున్నాం, సింప్లిఫై చేసుకుంటున్నాం అండి. ఇక్కడ ఓన్లీ సింప్లిఫికేషన్ అది చూసుకోండి. అండ్ దెన్ నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం ఉంది చూస్తాం.